పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల రేపు సంక్రాంతి నుంచి బయటికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ప్రజలకు న్యాయం చేశారు 5 సంవత్సరాలు? ఖచ్చితంగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు న్యాయం చేశారు. జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తానన్న కారణం ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన ఎమ్మటి ఎవరు చేయలేరు. ఒక 5 నెలలు 6 నెలలు టైం ఇవ్వాలి కదా, ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. స్పందన లేదు గవర్నమెంట్ నుంచి, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆ రోజు అమ్మఒడి మామూలుగా ఈ పిల్లలకి రకరకాల అబద్ధాలు చెప్పి ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి స్పందన లేదు గవర్నమెంట్ నుంచి స్పందన లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చి జనంలోనే తిరుగుతారని చెప్పేసి నేను అనుకుంటాను. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క దగ్గర ఇలా చేయండి అని చెప్పడం కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? ప్రతి ఒక్క దగ్గర అంటే గవర్నమెంట్కి యాంటీగా ఏం పోరాటం చేయమల్లా రైతులు పడుతున్న ఇబ్బందులు కనిపెట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతులకు భరోసాగా బాసటగా మనం అలాంటి వాళ్ళు ఎవరూ నిలబడతారు రైతులు సపోర్ట్గా. జగన్మోహన్ రెడ్డి గారు మనం రైతుల తరఫున పక్షాలను పోరాటం చేద్దామని చెప్పేసి ఓ భావంతో పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు వల్ల మేము అందరం వచ్చాం. అంటే గత 5 సంవత్సరాలు రైతుల పట్ల ఉన్నారంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు రైతు పక్షానే ఉన్నారు, పేదల పక్షానే ఉన్నారు. దాంట్లో ఏ బట్టి సందేహం లేదు. మీరు ఏం చెప్తారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టు ఎలా ఉండేది అంటారు? రైతుల పట్ల ఎలా పనిచేసేవాళ్ళు అంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేది మరి ఇవాళ ఒక ఉదాహరణ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక ఇంటికి అమ్మఒడి కార్యక్రమంలో ఒక పిల్లాడికి వేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది నేను వేస్తానని చెప్పే ఒక మాటతో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి వేస్తున్నారు కదా, వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి వేస్తారనే ఒక ఆశతో ఈ జనం అతనికి వేసి గెలిపించారు. వేసిన తర్వాత జనం ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తారు, సిద్ధంగా ఉన్నారు ప్రజలు.